అబ్బా తొందర రావే, జెండా ఎగరేసే టైం అయింది. అబ్బా ఏం చేయాలి మరి, హాఫ్ సారీ కట్టుకునేసరికి లేట్ అయింది. చీ అమ్మా, ఇది ఇంకా వస్తలేదు, దీనికోసం ఎంతసేపు చూడాలి? పరిమిళ ఆగే, వాడు అక్కడే ఉన్నాడు. వాడుంటే మనకేందే, మన దారిలో మనం పోదందా? లేదే, 6 months నుంచి నా వెంటనే పడతాడు. ఇన్ని రోజులు ఎట్లనో అట్లా తప్పించుకున్నా, ఇప్పుడు నా కోసమే వెయిట్ చేస్తాడు. వానికి భయపడేందే, వాడు ఏం చేస్తాడో చూద్దాందా? ఏంది రాఘవ చెప్పు, నీకు దండం పెడతా ప్లీజ్, నేను వెళ్ళాలి. వెళ్తావు కానీ నా ప్రేమ ముచ్చట ఏం చేసినావు? అన్నిట్లా బ్లాక్ చేసినావు, ఏమనుకుంటాను అసలు? బ్లాక్ చేసిన అంటే నువ్వంటే ఇష్టం లేదనే కదా, ఇంకా నా వెంట ఎందుకు పడతాను? ఏందే ఇష్టం లేదా? ఏం తక్కువైందా నాకు? రావే. ఇవాళ నేను వదిలే సమస్య లేదే. ఎటు పారిపోతానావే? ఇవాళ నేను వదిలే సమస్య లేదు. నాకు ఇష్టం లేదంటే నీకు చెప్తే అర్థమైతే లేదా? ఏంది బ్రో, అమ్మ ఇష్టం లేదని చెప్పేసి అంటాను కదా, ఎందుకంటే పడుతున్నావు? ఇగో నువ్వు ఎవ్వనో నాకు తెలియదు, నీకు సంబంధం లేని ముచ్చటది, ఇక్కడి నుంచి చక్కగా వెళ్ళిపో. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన రోజున నడి రోడ్డు మీద నువ్వు 2 అమ్మాయిలు ఏడిపించుకుంటా నాకు సంబంధం లేదంటే ఇందుకోసమేనా మనకు ఇండిపెండెన్స్ తీసుకొని వచ్చింది? ఇలాంటి అరాచకాలు జరగకూడదనే లేరా ఎంతో మంది గొప్ప గొప్ప మహానీయులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు స్వతంత్రం తీసుకొని వచ్చింది. ఎంతో మంది సైనికులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కాపాడుతుంటే నా దేశంలో ఉండి ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారా మీరు? ఇలా వీళ్ళ వెంటబడి వీళ్ళను ఏడిపించే ముందు నీ ఇంట్లో నీ అక్క చెల్లె నీ అమ్మ వాళ్ళు గుర్తురాలేదా? వాళ్ళు కూడా వీళ్ళ ఆడవాళ్లే కదా. నిజంగా ఇలాంటి అమ్మాయిలకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవడమేరా నిజమైన దేశభక్తి.